విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఆ పుణ్యమా అని బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు బొత్సకు మరో జాక్పాట్ తగిలింది. మండలిలో బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రకటిస్తే ఆయనకు కేబినెట్ హోదా వస్తుంది. దానికి తగ్గట్లే మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పిరెడ్డి ఇప్పుడు ఆ పదవికి రిజైన్ చేశారు. అంటే బొత్సకు ప్రతిపక్ష నేత హోదా ఇక లాంఛనమే. అయితే శాసనసభలో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోబోతున్నారు. జగన్ కు దక్కని కేబినెట్ హోదా బొత్సకు దక్కితే మరి వైసీపీ అధినేత తట్టుకోగలరా? బొత్స అప్పుడే తనదైన మార్క్ రాజకీయాన్ని మొదలు పెట్టేస్తారా? విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అలంకరించారు. ఒకానొక దశలో ఆయన పేరును ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. అయితే అనూహ్యంగా ఆ పదవి రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. ఎక్కడో విజయనగరంలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సీఎం మినహా అన్ని పదవులు అనుభవించారు. 1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి చీపురుపల్లి నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నారు. దాంతో జగన్ ప్రత్యేకంగా బొత్సను పిలిపించుకొని పార్టీలో చేర్చుకున్నారంటారు. అప్పటినుంచి ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స శకం మొదలైంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపులో బొత్స కీలక పాత్ర పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిల పాత్ర పెరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి వారి సేవలను జగన్ పార్టీ పరంగా వినియోగించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. తాజాగా బొత్స విశాఖ శాసనమండలి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలముంది. అయినా కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ బరిలోకి దిగి ఉంటే బొత్సకి కష్టాలు తప్పేవి కాదంటున్నారు. కూటమి పోటీకి దూరంగా ఉండడం బొత్సకు నెత్తిమీద పాలు పోసినట్లయింది. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స ప్రమాణ స్వీకారం తంతు కూడా కానిచ్చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసనమండలికి మన జరిగిన ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున, అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు, ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇది కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో బొత్స తన ప్రమాణ స్వీకారానికి ముందే తనదైన మార్క్ రాజకీయం మొదలు పెట్టేశారు. సత్యబాబు అలా మండలిలో అడుగు పెట్టారో లేదో మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. తాను పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నానని, రానున్న రోజుల్లో తనకు పార్టీలో మరిన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బావుంటుందని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే మంచి జరుగుతుందని భావిస్తున్నాను అని తన అభిప్రాయాన్ని జగన్ ఆమోదించారని అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన కంటే సీనియర్ అయిన మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అప్పుడు జగన్ కి అప్పిరెడ్డికి పార్టీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదు. కానీ బొత్స ఎంట్రీ ఇవ్వగానే అప్పిరెడ్డి సైడ్ అయిపోయి ప్రతిపక్ష నేతకు వచ్చే కేబినెట్ హోదా త్యాగం చేశారు. ఇదంతా బొత్స సత్యబాబు మార్క్ రాజకీయమే అంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడైన ఆయన ముందే ప్రతిపక్ష నేత హోదాపై కన్నేశారంట. అప్పటికే శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ నియమించారు. అయితే అప్పిరెడ్డిపై రౌడీ షూటర్ ముద్ర ఉంది. గుంటూరులో రౌడీయిజం చెలాయించారని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి కింద బొత్స పనిచేసే ఛాన్స్ లేదు. అందుకే ఖచ్చితంగా శాసన మండలి పక్షనేతగా పదవి కావాలని పట్టుబట్టారంట. జగన్ కూడా ఆ పదవి ఇస్తానని చెప్పి బొత్సను పోటీలో పెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాను బొత్స దక్కించుకోనున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభ పక్షనేత అంటే కేబినెట్ హోదాతో సమానం. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు డిమాండ్ చేసినా స్పీకర్ లెక్క చేయడం లేదు. భవిష్యత్తులో సైతం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఆ హోదా కోసం జగన్ న్యాయ పోరాటం కూడా మొదలుపెట్టారు. అప్పిరెడ్డికి కేబినెట్ హోదా దక్కినప్పుడే జగన్ జీర్ణించుకోలేకపోయారంట. ఇప్పుడు సమీకరణాలు మారిపోయి బొత్స ఆ ఛాన్స్ కొట్టేస్తున్నారు. అంటే అసెంబ్లీలో వైసీపీకి బొత్స పెద్ద దిక్కుగా మారనున్నారు. మరి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.